జంధ్యం సాధారణంగా ఇది అగ్రకులాలని వెనుకబడిన కులాలని కాదు, కొన్ని కొన్ని సామాజిక వర్గాల్లో వంశపారంపర్యంగా వస్తూ వచ్చింది. అది బ్రాహ్మణులక, వైశ్యులక, క్షత్రియులక, లేకపోతే కనుక విశ్వబ్రాహ్మణులక, ఇట్లాగ కొన్ని కొన్ని వర్గాలకు వచ్చింది. అది తరతరాలుగా వచ్చినటువంటిది ఉంది. మధ్యలో కొంతమంది అంటే సనాతన ధర్మంలో జంధ్యం అనేటటువంటి అంటే దాన్ని ఉపనయనం చేసిన తర్వాత పెట్టేటటువంటి కాన్సెప్ట్. ఓ రకంగా ఆడపిల్లలకి పెద్ద మనిషి అయ్యేటటువంటి సిస్టమ్ అయితే ఇక్కడ ఆ పెద్ద మనిషి అంటే బాధ్యత, ఇక్కడ మగవాళ్ళకి ఇక్కడ నుంచి బాధ్యత అన్నటువంటి సిస్టమ్ నడుస్తూ వచ్చి తాజాగా పవన్ కళ్యాణ్ కుంభమేళాకి వెళ్ళారు. ఆయన మెడలో జంధ్యం ఉంది. కుంభమేళాకి వెళ్ళారా లేదా, స్నానం ఆచరించారా లేదా, ఇది కదా మనకు కావాల్సినటువంటి అంశం. ఆయన జంధ్యం ఏంటి, ఆయన ఏ కులము, ఆ కులంలో జంధ్యం ఉందా, ఆయన గోత్రం ఏంటి, ఈ లెక్కలన్నీ మనందరికీ అవసరమా? ఒకళ్ళ వ్యవహారాల్లో, వ్యక్తిగత వ్యవహారాల్లో ఇంకొకళ్ళు జోక్యం చేసుకునేటటువంటి కాన్సెప్ట్ అవసరమే. ఇంకోటి, జంధ్యం ధరించడం వల్ల నీకు నాకు వచ్చినటువంటి నష్టం ఏంటి, సమాజానికి వచ్చినటువంటి నష్టం ఏంటి? జంధ్యం ఒకంత బాధ్యత పెంచుతుంది. గాయత్రి మంత్రం జపించి జంధ్యం వేసుకుంటారు. అలాగే జంధ్యం వేసుకున్న తర్వాత గాయత్రి మంత్రం జపిస్తారు. అంటే అది మంచిదే కదా, సమాజానికి మంచిదే కదా. జంధ్యం మీదన అతిపెద్ద రంధ్రాన్వేషణ అవసరమా? పవన్ కళ్యాణ్ని ద్వేషిస్తే ఆయనకి సంబంధించినటువంటి విధానాలు మాట్లాడండి, కానీ ఇది అవసరమా? ఆలోచించాల్సింది.